కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నా పేరు సిద్ధాపూర్ సార్. కొత్తూరు మండలం మాది. సిద్ధాపూర్ గ్రామం. మేము రైతులం. ఈ 2 బలరంగా ఉన్నాం సార్. ఇది 82,000 పడ సార్ మాకు ఈడ. సుడి ఇది 6 నెలల సుడి, ఇది 8 నెలల సుడి. చెప్తాము 1,90,000 చెప్పిండు ఫస్ట్ పొద్దుగాల. అడగంగా ఆడికి వచ్చేసి ఒకటి దీనికి 95 ఇమ్మన్నాడు ఫస్ట్. 95 లేవు, ఏం లేవు, నేను 70 ఇస్తాను. 70 ఇస్తాను కాదు పడది అది ఇది అని ఇక 82 కాడికి అయ్యింది. మాకు చూడ ఏం పర్వాలేదు సార్. ఇది 6 నెలల సుడి ఉంది. ఇది 3వ అవుతుంటా సార్. 3వ అవుతా. ఇది 8 నెలల సుడి, ఇది 3 ఈతలు ఉంటాం. మనకి ఈ ధరలకు ఏం పర్వాలేదు సార్. ఈ ధరకేం పర్వాలేదు. మనము రైతులము, కాపుదాన పళ్ళకు మన భూమి ఉంది మంచిగా. ఇంకా బర్రె ఇంకా ఇది చాలా నిండుకుంటుంది. ఇంత కండు వస్తుంది మీద. దాన పెడతాం, దాన పెట్టి కుట్టి పోస్తాం అంతే. ఇడవ మాటని పొద్దుగాలాగా అడుగుడు, పొద్దుమికి అడుగుడు, దాన పెడతాము. ఇది తయారు కావాలి. ఇంకా బర్రె ఏం లేదు ఇడ బర్రె. ఇగో ఇట్లా చేయి పెడితే ఇట్లా రావాలి బర్రె. అది ఇంకా 2 నెలల నాటికి నా తానుకోలేదా 2 లక్షలకు మీద అమ్ముతుంది. 10 లీటర్ తక్కువ వినడం దీనికి. 10 లీటర్ వింటాం. 10 చెప్పిండు. పూటకు 10. నేను చెప్తున్నా కదా 10కి తక్కువ నా తాన. నా తాను ఉండయి బలరు 4 ఉండయి. 8 ఆవులు ఉండయి. జెర్సీ, ప్యూర్ జెర్సీ. మా అబ్బాయి అక్కనే ఉంటాడు. రాలే. నేనా 20 వస్తాను ఇప్పుడు. నేనే ఆవులు. లీటర్ ఆవుల పాలకు తక్కువైంది. బర్రెపాలు 60 చిల్లర పడుతున్నాయి. 63, 62, 64 కూడా పడుతుంది. మాకు మీ వీడియోలలో చూసి మేము ఫస్ట్ టైం వచ్చినాం సార్. ఇప్పుడు మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు బర్రె కూడా మంచి బర్రె. ఇది కూడా మంచి జాతి. పాలు ఆయన 8 అన్నాడు. 7 పక్క మనతాను. 7 పక్క పూటకి 7. పూటకి 7 ఖచ్చితంగా కన్ను మూసుకొని ఇస్తుంది. ఏమి ఎక్కువ లేదు సార్. ఈ రేట్లకు ఏమి ఎక్కువ లేదు. ఇక బోకలర్ తానికి పోతే ఇక వాళ్ళు ఇక నా తాన తింటారు, నీ తాన తింటారు. అట్లా నేను దీని సన్న రోమం చూసి గుర్తుపడతాను సార్. ఇట్లా రోమం చూసి గుర్తుపడతాం. ఇట్లా చూసి గుర్తుపడతాం. ఎంటికే కూడా ఇట్లా రాయి ఎంటుకుండాలి బర్రెకు. రాయి ఎంటుకుండాలి. ఈ బర్రె నువ్వు ఏడ పోయినా కానీ శరీరం ఎట్లుంది సార్. దాన్ని మన పాలిస్టర్ బట్ట లేకుంటుంది దాని శరీరం. దాని ఎండకు ఎక్కువ ఓపది. దానికి చల్లదానం ఉండాలి. అట్లా 10 లీటర్లు తక్కువ. అది రోజుకి 20, 2 పూటలు కలిసి 20 అవుతాయి. ఓ దుడ్డెక్కు ఇడిచిపెట్టాక కూడా 20 ఖచ్చితంగా ఇస్తుంది. ఆ నమ్మకం ఉండదు నాకు దాని మీద. నా తాను ఉండయి కదా సార్ అసలు బలరు. ఆ బలరా మీదకి వెళ్ళి పడి చెప్తున్నా దీన్ని. నేను బలరుల మీద వెళ్ళినా. నేను చిన్నగా 30-35 ఏళ్ళ సర్ది బలరు ఉన్నాయి నాకు. మధ్యాహ్నం బోర్ ఎండిపోయినాక మొత్తం బలరా తీసేసిన. ఇక మళ్ళీ బోర్ వేసి ఆవుల తెచ్చిన. ఆవుల తెస్తే కొన్ని లాజ్ చేసినాయి. అక్కడ పుంగనూరు పోయి తెచ్చిన. 70-80 పడ్డాయి ఆన్ని. అస్సలు ధర కిరాయి కాక, ట్రాన్స్పోర్ట్ కాక 10-12 ఇచ్చినాయి కానీ కొన్ని రోజులు ఇచ్చినాక దెబ్బతీసినాయి నా తాన. సరిగ్గా మేపలేదు. మన వాతావరణం తట్టుకోలే.
2-3 నెలలు ఇచ్చినాయి. 2-3 నెలల తర్వాత జ్వరం వచ్చి 3 ఆవులు ఏకదమ్న దెబ్బ మళ్ళీ లోకల్ ఆవులు మళ్ళీ సర్దానారు పోయి మళ్ళీ తెచ్చినాయి. ఇప్పుడు అవే నడుస్తున్నాయి మన తన పాలకు. ఇప్పటికైతే ఇక దేవుని దయ వలన మంచిగా ఉండవు. ప్రస్తుతానికి 4 ఉన్నాయి ఇంటికాడ. ఇప్పుడు ఇవి 2 తీసుకున్నా. చాలు మళ్ళా సావిత్రి పండుగ దసరా ముందల మళ్ళీ 2 తెస్తా. ఇసండి దసరాకు మళ్ళీ తెస్తా. అప్పుడు గడ్లు ఉంటాయి కదా సార్, అప్పుడు ఎక్కువ రేట్లు ఉంటాయి. ఇప్పుడే తక్కువ పడాలి బరే, కానీ ఎండుగల్లం ఎక్కువ రేటు ఉంటుంది కదా పాలకు. అప్పుడు గడ్డి ఉంటుంది కదా, నువ్వు ఎటువంటి బరే కానీ ఇస్తుంది అది. ఇప్పుడు గడ్డి పెడితేనే ఇస్తాయి, దాన పెడితేనే ఇస్తాయి. ఇప్పుడు ఇటు ఏం లేదు, నేను ఒక మాట చెప్తున్నా. ఇటు మన పసిపిల్లకి ఎట్లా ఎల్ల మళ్ళా బుక్కెడు పెట్టి మంచిగా దాపి మంచిగా ఉంచుతామా, ఆ పిల్ల మాదిరిగా ఉంచాలి బరెన్. ఒక 2 నెలలు కాపాడు. నేను ఇప్పుడు ఎంత 82,000కి తీసుకున్నా. 2,20,000కి తక్కువ పోతే నా పేరు రామిరెడ్డి, నా చెవ్వాటు బరెన్ ప్యూర్. 2,20,000 అంటే కళ్ళు మూసుకొని ఇస్తారు. ఇట్లా తయారైంది సార్ ఇది. ఇంత లోతు కండ వస్తుంది. ఇంకా ఈనమో పేటకలు బరి ఇట్లా సంకకి ఇంకా ఇట్లా వస్తుంది. చాలా లేదు, సంఖం అయిపోయింది. పాలు అయిపోయినాయి. 6 నెలల సుడింది. 6 నెలలు ఉన్నందుకే ఉన్నా. చెక్ చెప్పి డాక్టర్ కూడా ఫీజు కట్టి. అది 8 నెలల సుడి ఉన్నది. అది కూడా అదే అంతే ధర పడుతుంది. 2 కలిపి 82 అది పడ్డది. 80 దీని చిక్కగా ఉంటాయి పాలు మంచి. మన తానుంటాయి కదా, ఛాయ్ తాగుతలే మాటది. ఇక మా ఆవుల పాలే తాగుతాం ఛాయ్. ఇవి తాగబోయేతలే మాకు పాలు. మా పిల్లలు కూడా ఒక ఆవు, ఎందుకంటే పిల్లల కోసం ఆవును తెచ్చిన. ఇంత ఉంటుంది మన జాతి ఆవు. ఇక ఆ ఆవు ఎక్కువ తాగుతాం. ఇక ఇప్పుడు తీసుకోండి సార్. ఇక ఇంటికాడ 4 ఉంటాయి, ఈ 2 6 అవుతాయి. ఆవులు 8 ఉన్నాయి. రైతులు మంచిగా తప్పకుండా రావాలి సార్ ఇక్కడ. మనము ఇప్పుడు మాకు సర్దానారు దిగతా కదా, మళ్ళా ఏది మన యాచారం కుడతా సార్. మీకు యాచారం మాలు పోయినాం, ఇక్కడ పోయినాం. మరి ఏదో వీడికి మన కవరపేట అక్కడ తిరిగినాం, తుగ్గుడం పోయినాం. ఎక్కడ పడతలేవు. ఇది పచ్చి బర్రె అయితే సర్దానాలు రా 2,50 తక్కువ. పెబ్బెరోళ్ళు తెస్తారు కదా, అవి ఇంత ప్యూర్ లేవు. అవి అక్కడ జాతి అన్నట్టు, మన లోకల్ జాతి. ఇదేమో అచ్చం 20 లీటర్ ఖచ్చితంగా ఇస్తుంది సార్. అది చాలు మనకు. రైతులమే కొనాలి సార్ ఇక్కడ, కానీ నడమ బోకర్ పెట్టకుండా కొనాలి. మనం గుర్తుపట్టుకొని మనం కొంటే ఏం కాదు. ఒక 2 నెలలు మనం ఓపుకునాలి. ఏం చేస్తాం, 2 మనకు మంచిగా అదే మంచిగా. ఓకే సార్.